హలో అండి. అందరికీ నమస్తే. 'గోకులంలో రాధ' అనే నవలలోని 11వ భాగానికి స్వాగతం. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను. అవి విన్న తర్వాత ఇది వినండి. అలాగే కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మాణిక్యమ్మ గారు, రమణి, సత్యవతి, కృపామణితో పాటు ఇంకా కొందరు ఆడవాళ్లు చంద్ర ఇంట్లో సమావేశమయ్యారు. కిటికీ దగ్గర నిలబడి ఆకాశంలోకి చూస్తున్న చంద్ర ఎవరితోనూ ఏ విధమైన చర్చ చేయటం లేదు. తీవ్రంగా ఆలోచిస్తుంది. నిజంగా రాధ తనకంటే ఉత్తమమైనది. ఒకే మనిషిని నమ్మి బతుకుతుంది. ఆమె దృష్టిలో భర్త దేవుడి కంటే అధికుడు. అతనే సర్వం. రాధంతలోతైంది కాదు తను. మనసుతో ప్రేమించటం చేత కాదు తనకి. అందుకే రాధంటే భయపడుతుంది ఇప్పుడు చంద్ర. రాధలో స్వచ్ఛమైన భక్తి, ప్రకాశం తెలుసుకోవటమే కనుక జరిగితే ఇక బయటకు రాడు. ఈ జన్మకి తనకి దొరకడు. ఈలోపే అతన్ని తన వైపుకు లాక్కోవాలి, భయపెట్టైనా సరే. కానీ ఎలా? తనేం మోసం దగా చేయటం లేదు. రాధ రాకముందు ప్రకాశం తనతో ఎంతో దగ్గరగా ఉన్నాడు. తను ఎన్నో ఆలోచించుకోవటానికి అవకాశాలు కల్పించాడు. అతను మోసగాడు, చాలా తెలివైనవాడు. అతనికి తగిన శాస్తి జరగాలి. కానీ ఎలా? ఓసారి ప్రకాశాన్ని అడిగి చూద్దామమ్మాయి అంది మాణిక్యమ్మగారు. అడగటం కాదు, దులిపెయ్యాలి. నవ్వుతూ బోలెడు కబుర్లు చెప్పేవాడు పెళ్ళం రాగానే ఇలా మారిపోతాడా? మంటగా అంది కృపమణి. అసలు తనకి పెళ్ళయిందన్న సంగతి ఎప్పుడన్నా సూటిగా చెప్పాడా? మాట్లాడితే నా భార్య దేవలోకంలో ఉంది అని అనేవాడు అని సత్యవతి అంటే వెంటనే అందుకున్న రమణి. ఇంకో ఆడది కావాలనుకున్న మగాడు ఎప్పుడన్నా పెళ్ళయిందని ముందు చెప్తాడేంటి? నా ప్రాణాలన్నీ నీ మీదే అని బూటకాలాడతాడు. నన్ను అలాగేగా లాక్కొచ్చాడు. తీరా చూస్తే దిమ్మెసలా నువ్వు ఎదురయ్యావు అనేసరికి నేను దిమ్మెసలా కనపడుతున్నాడంటే చుంచుమొకమా అని కలబడింది రమణి మీద. ఇద్దరి మధ్య యుద్ధం ఆరంభమైంది. మా ఆయన దగ్గర మాయమాటలు చెప్పి చీరచెంగు అడ్డెట్టి ఈ పురాతనమైన సుదీర్ఘమైన ప్రేమ గీతానికి కొంతవరకే బాని కట్టగలిగాను. నువ్వొచ్చావుగా, మిగతాది పూర్తి చెయ్యి. కన్నుగొట్టి బుట్టలో వేసుకొని నన్నంటావంటే? పెద్ద ప్రేమ్నగర్ సినిమాలో నాగేశ్వరరావుని చీర చెంగట్టట్టి కన్ను కొట్టానంట. చేపల మార్కెట్ దగ్గర వాటేసుకున్నాననలేదు, ఇంకా నయ్యం. అది చేసే ఉంటావు. చుంచులా కనపడవు కానీ తక్కువదానివా? ఒసై సీంబోతు, నేనే కావాలనుకుంటే ఈయనగారి కంటే గొప్పోడినే చేసుకుందునే. పశువుల ఆసుపత్రిలో పనిచేసుకుంటూ ఉంటే రోజు ఒట్టిపోయిన గేదెని నా దగ్గరికి తోలుకొచ్చి దీనిలా అయిపోయింది నా బ్రతుకు, ఉందెందుకు, ఒక్క కాన్పు లేదని ఏడుస్తే సర్లెమ్మని వచ్చానే. బయలుదేరిందండి సంతానవతి. వచ్చి ఇన్నాళ్ళయింది కానీ ఒక్క కాన్పు లేదు. నువ్వు పక్క నుంచి నాకు చేతబడి చేయిస్తా ఉంటే నా కడుపెలా నిలుస్తుందే? ఏంటే, నీకు నేను చేతబడి చేయిస్తున్నానా? ఇద్దరు జుట్లు పట్టుకున్నారు. డొక్కల్లోనూ రొమ్ముల్లోనూ పొడుచుకుంటున్నారు. భుజాలు మోచేతులు కొరుక్కుంటున్నారు. వచ్చిన పని ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి అయ్యేసరికి నెత్తి నోరు బాదుకొని వెళ్ళిపోయింది మాణిక్యమ్మగారు. కాసేపటికి గొడవ చల్లారింది. అంతా వెళ్ళిపోయారు. చంద్ర ఒక్కరితే మిగిలిపోయింది. ఈ గొడవ ఏం పట్టించుకోకుండా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్న చంద్రకి గొప్ప మార్గం దొరకటంతో కళ్ళు మతాబుల్లా మెరిశాయి. అవును, ప్రకాశాన్ని దక్కించుకోవాలంటే మీ నాన్నకి చెప్పేస్తానని భయపెట్టాలి. తండ్రిని ఆఖరి రోజుల్లో క్షోభ పెట్టాలని ఏ కొడుకు అనుకోడు. ప్రకాశం గురించి అయితే ఇక చెప్పడం అనవసరం. అప్పటికీ కాదంటే గబగబా సూట్ కేస్ తెరిచి ఒక ఫోటో, కొన్ని ఉత్తరాలు బయటకు తీసి చూసుకొని ఇవి విశ్వనాథానికి చూపించాలి అని అనుకుంది. ఆ ఫోటోల్లో చంద్ర, ప్రకాశం చాలా దగ్గరగా, దాదాపు కౌగిలిలో ఉన్నారు. ఆ ఉత్తరాల్లో చంద్ర, ప్రకాశం ఎంత సన్నిహితులో విపులంగా రాసి ఉన్నాయి. నిన్న నీకోసం స్టేషన్కి వద్దామని చూశాను, కుదరలేదు. ఇవాళ ఎలాగైనా సరే కలవాలని ట్రై చేస్తే సెలవిమ్మను పొమ్మన్నాడు మా ఫ్యాక్టరీలో సూపర్వైజరు. రోజుకు 2 షిఫ్టులు పని చేయాల్సి వస్తుంది. నిజానికి ఇప్పుడు కూడా పనుంది. దొంగసాకు చెప్పి వచ్చాన్రా. ఆ సాయంత్రం గోకులం కాలనీ డాబా మీద ప్రాణమిత్రుడు ప్రకాశాన్ని కలిసిన బోసు సంభాషణ ఇలా ప్రారంభించాడు. నేను లేని టైంలో మా వాళ్లకి చాలా సాయం చేశావంట చెప్పారు.
ఏమిటి విశేషాలు? భుజం మీద చనువుగా చెయ్యేసి నిమిరిన ప్రకాశానికి ఇంకా దగ్గరగా జరిగిన బోసు, నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, కంగారు పడకు, ఆవేశపడను అని ముందు మాటిస్తే తప్ప చెప్పనురా అన్నాడు. నా తత్వం తెలిసి కూడా కొత్తగా అడుగుతావేం? నేను చెప్పబోయేది సామాన్య విషయం కాదు కాబట్టి. బోసు ముఖంలో సీరియస్నెస్కి ప్రకాశం కాస్త అలర్ట్ అయ్యి, చెప్పు అన్నాడు. ఏం లేదురా, అది చెప్పు, అది ఏమిటి? అదే. బోస్ అలా జాప్యం చేసేసరికి ప్రకాశంలో ఏమిటో తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంట్ కాస్త అధికమైంది. అదేరా, మీ నాన్నగారికి ఏమైంది? క్యాన్సర్. ఏంటన్నావు? తూలి మీద పడ్డ ప్రకాశం అరిచినట్టు అడిగాడు. అవును ప్రకాశం, మీ నాన్నగారికి క్యాన్సర్. అందుకే ఎప్పుడు ఏ ఊరు రాని ఆయన నీ భార్యతో వచ్చింది ఇక్కడికి. జనరల్ హాస్పిటల్లో డాక్టర్ నీలకంఠన్కి చూపించాను. ఒక ఉన్నత స్థాయికి వచ్చాక తండ్రిని భార్యను తీసుకుని వచ్చి వాళ్ళ జీవితాలు స్వర్గతుల్యం చేయాలన్న ఆలోచనలు వ్యర్థం అయినందుకు ఆ క్షణాన కదిలిపోయాడు ప్రకాశం. చిన్నప్పటి నుంచి తండ్రి తనని పెంచిన సంఘటనలు, తల్లిపోయాక ఆమె తలంపు రాకుండా తనని సాకిన దినాలు ఒక్కసారిగా గుర్తుకు రావటంతో కుప్పకూలిపోయాడు. విశ్వనాథాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయటానికి పరుగులాంటి నడకతో కదులుతున్న ప్రకాశాన్ని నిశితంగా చూసిన చంద్ర, ఈ ప్రకాశం తనని కాదంటే రేపటి నుంచి హాస్పిటల్లో ఉండే ఆ ముసలాయనకి ఎంతో తీరిగ్గా అన్నీ వివరించొచ్చు. ఆ తర్వాత ఆ తండ్రే మందలించి కొడుకును ఒప్పిస్తాడు అని తన స్వార్థం కొద్దీ ఆలోచిస్తుందే తప్ప విశ్వనాథం వింటే గుండె పగిలి చచ్చిపోతాడన్న సత్యాన్ని రెండో పక్క నుంచి ఆలోచించలేకపోయింది. విశ్వనాథాన్ని హాస్పిటల్లో చేర్చి 4 రోజులైంది. తనకి జన్మనిచ్చిన పూజ్యుడు తండ్రి త్వరలో మరణించబోతున్నాడన్న వార్త ప్రకాశాన్ని బాగా కృంగతీసింది. పూర్వంలా ఎగిరి గంతులేస్తూ కాలనీ మనుషులతో మాట్లాడటం మానేయటంతో మనిషి మారాడని అనుకున్నారు. ప్రమోషన్ కారణంగా కాస్త గర్వం తొంగి చూస్తుంది అని అనుకున్నారు. కానీ ప్రమోషన్ కారణంగా కొత్త బాధ్యతలు పెరగటంతో ఆఫీసులో పని ఎక్కువైంది. పూర్వం పని కోసం ఆవురావురమనే మనిషి ఇప్పుడు విసుక్కోవటం మొదలు పెట్టడంతో మనిషి మారిపోయాడు అని అనుకున్నారు. అప్పుడప్పుడు కంట్రోల్ తప్పి కింద ఉద్యోగుల మీద విసుక్కోవటంతో ప్రమోషన్ ఇచ్చి ఎంత పాపం చేశారు అనుకుంటున్నారు. ఆ సాయంత్రం కాలనీ భవనం ముందు ఆగిన కారు దిగి మెట్లెక్కి పైకొచ్చిన ప్రకాశం పోర్షన్కి తాళం వేసి ఉండటంతో కాస్త చిరాకు పడి హాస్పిటల్కి వెళ్దామని వెనక్కి తిరగబోతూ ఉండగా ప్రకాష్ వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పుడే మరో లోకం నుంచి సరాసరి తన ముందు వాలినంత సుందరంగా తయారైన చంద్ర నిలబడుంది. దగ్గరగా వెళ్ళాడు. రాధ ఎక్కడికి వెళ్ళింది? పైన రాజేశ్వరరావు గారి భార్యతో అష్టలక్ష్మి గుడికి వెళ్ళింది. అప్పుడే రాదు, లోపలికి రా. వెళ్ళాడు. తెల్లని లేసు తెర మీద పెద్ద పెద్ద గులాబీలు ప్రింట్ చేసిన సింగపూర్ దుప్పటి పరిచిన ఫోమ్ బెడ్ వైపు వేలెట్టి చూపించి శృతి మందస్థాయికి మార్చి కూర్చో అంది. కూర్చున్నాడు. కాఫీ తేవటానికి లోపలికి వెళ్ళిన ఆమెనే చూస్తున్నాడు. ఈ చంద్రకి పట్టుచీర నిండుగా కప్పినా ఏదో చోట శృంగారం కొట్టొస్తుంది. అదేం ప్రత్యేకతో అనుకున్నాడు. చంద్రకి పర్ఫ్యూమ్స్ అంటే బాగా ఇష్టం. ఆ రోజు ఏదో కొత్త రకం సెంటు స్ప్రే చేసుకుంది. కాఫీ తెచ్చింది. సెంటు పేరేమిటి చంద్ర? బాగుందా? ప్లే బాయ్ జాన్ అండ్ స్పోర్ట్స్ మిక్స్ చేశాను నవ్వింది. చిరాకులో నుంచి వచ్చిన తనకి కాసేపు ఇక్కడ రిలాక్స్ అయితే బాగుండును అనిపిస్తుంది. ఏ రకమైన అలసట లేకుండానే విశ్రాంతి తీసుకున్న రోజులు ఇది వరకు చాలా ఉండటంతో మొహమాట పడకుండానే కాఫీ తాగి పరుపు మీద వాలాడు. తలుపు గడియ వేసి దగ్గరగా వచ్చి కూర్చుంది. కాసేపు నిద్రపోతావా? ఊరు నుంచి వచ్చాక పలకరించటమే మానేశావు, న్యాయమా ఇది? ఏది? వచ్చినప్పటి నుంచి ఒకటే పనులు, మనుషులు. మనసుంటే ఇవన్నీ ఆటంకం కాదులే. మరి రాధ వచ్చిందిగా? అవును, రాధ వచ్చింది. ఆమెకి నేనంటే ప్రాణం చంద్ర. నువ్వంటే నాకు ప్రాణం కాదా? కాదన్నానా? కానీ రాధ నన్ను ఆరాధించినట్టు ఈ ప్రపంచంలో ఏ స్త్రీ తన భర్తని ఆరాధించదు, పూజించదు. పురాణాలన్నీ వెతికినా ఇంత గొప్ప స్త్రీ ఎక్కడా కనిపించదు. అంత గొప్పది చంద్ర నా రాధ. దిగ్గున లేచింది. ఇతను రాధని పూర్తిగా తెలుసుకున్నాడన్నమాట. ఇక తనకు దొరకడు. ఇతనితో నెమ్మదిగా ప్రస్తావించి సుఖం లేదు, ఘర్షణ తప్పదన్నమాట. మెత్తగా కన్విన్స్ చేసి చూద్దాం. పడుకున్న అతనికి బాగా దగ్గరగా వెళ్ళి అడిగింది.
రాధ గురించి ఇంతకు ముందెప్పుడు చెప్పలేదేం? తీయని నా అనుభూతులు అపవిత్రమవుతాయని. ఆమెని అంత గొప్పగా ఆరాధించే మనిషివి నాతో ఎందుకు సంబంధం పెట్టుకున్నావు? నీతో సంబంధం పెట్టుకున్నానా? నా శరీరం రాసుకునేలా నా పక్కలో పడుకొని విన్నావిప్పుడు. దీన్నేమంటారు? తనకుగా వచ్చినప్పుడు నేను కాదనను. నిన్నే కాదు, ఎవరినైనా సరే. నాకు ఇష్టమైన ప్రతిదీ నీకు ఇష్టమే అన్నావు. అది నా యాటిట్యూడ్ చంద్ర, స్వభావం, నైజ గుణం. నేనెప్పుడూ ఆల్కహాల్ తాగను, మాంసం తినను. కానీ కంపెనీ కోసం, కొందరి కోసం చాలాసార్లు విస్కీ రమ్ తాగాను, మాంసం తిన్నాను. అందుకే ఎలాంటి మనస్తత్వం గల మనిషినైనా ఇట్టే సన్నిహితుణ్ణి చేసుకుంటాను. అంటే ఇన్నాళ్ళు నాతో గడిపిందంతా కేవలం నా కోసం అన్నమాట. అవును చంద్ర. రాత్రిళ్ళు నాతో నిద్రపోయింది కూడా నా కోసమేనా? అవును. గుర్తు చేసుకో. మీ హోటల్కి వచ్చిన ఫారిన్ కస్టమర్స్ గురించి నా దగ్గర మాట్లాడుతూ నేను వెస్ట్రన్ కల్చర్ని లైక్ చేస్తాను, ఈ తాళి, బంధాలు, బిడ్డలు, సెంటిమెంట్ అంటే ఎవర్షన్ అన్నావు. నన్ను సరదాగా గడపమన్నావు. గుర్తుందా? మరి నాకు రాసిన ఉత్తరాల్లో కవిత్వం? నేను టూరు వెళ్ళేటప్పుడు నువ్వు బ్రతిమలాడితే రాశాను. నేను రాస్తే 10 సార్లు చదవబుద్ధేస్తుందని నువ్వంటే రాశాను. గుర్తుందా? చంద్రకి పిచ్చెక్కిపోయింది. వేగంగా లేచింది అతని మీద నుంచి. ఎంత మోసం! చేసిన తప్పుల్ని ఒప్పులంటూ నన్నే సాక్ష్యంగా తీసుకొని నాతో ఒప్పించటానికి ఎంత తీయగా కవర్ చేస్తున్నాడు. వీడు నిజంగా జీనియస్. వీడి కాంబినేషన్లో నేను చేసుకున్న ఫ్యూచర్ ప్లాను కేవలం ప్లాన్గా మాత్రమే మిగిలిపోకూడదు. ఆచరణ యోగ్యం కావాలి. ఎలాగైనా సరే సాధించాలంటే వీడితో యుద్ధానికి దిగటం తప్పదన్నమాట. మంచం మీద క్రాస్గా పడుకున్న ప్రకాశంతో, నేను నీ అంత తెలివైన దాన్ని కాదు, ఒప్పుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావని చాలా కలలు కన్నాను. ఆ ఉద్దేశంతోనే నిన్ను అప్రోచ్ అవుతూ వస్తున్నాను. నేనే కాదు, ఈ కాలనీలో అంతా అదే అనుకున్నారు. నీ రెండో భార్యగా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. సాటి మనిషి కోసం ఏమైనా చేయగలిగే ఉదార స్వభావుడివి. నన్ను అర్థం చేసుకో. నెమ్మదిగా లేచిన ప్రకాశం చంద్రని చూసి నవ్వుతున్నాడు. శబ్దం రాని పెద్ద నవ్వది. వాడైన సూర్యకిరణం లాంటి నవ్వది. కాలే మంచి గంధపు చితిసెగలాంటి నవ్వది. తనని పరిహసించినట్టు అనిపించింది చంద్రకి. ఆవేశంగా అతన్నే చూస్తూ ఉండగా నేల జారిన పల్చని పైట తీసి వేసుకోవాలన్న జ్ఞానాన్ని సైతం కోల్పోయి, అవును, నన్ను పెళ్లి చేసుకొని తీరాలి నువ్వు అంది. నిలబడ్డ ఆమెకి ఎదురుగా కూర్చొని ఆమె అర్ధనగ్న సౌందర్యాన్ని చూస్తూ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. తన ఆలోచన, వేదన ఇతనికి ఎంత పరిహసంగా ఉంది. అవును, నన్ను పెళ్లి చేసుకొని తీరాలి, లేకపోతే నీకు చాలా ప్రమాదం. ఉన్మాదంతో అరుస్తున్న ఆమె శరీరం అంతా చెమటతో తడిసిపోతుంది. ఊపిరి విడిచేటప్పుడు తెల్లని పొట్ట లోనికి వెళ్లటంతో ఊడిన సిల్కు చీర కుచ్చిళ్ళు నేల మీద జారిపోతున్నాయి. ఇంకా నవ్వుతూనే ఆమెకు దగ్గరగా, నవ్వు ఆమె చెవులకి, శరీరానికి సెగలా తగిలేంత దగ్గరగా వచ్చి హఠాత్తుగా ఆమెను 2 చేతులతో ఎత్తి మంచం మీద పడుకోబెట్టి తలుపు గడియ వేసొచ్చి ఆమె పక్కలో చేరి చేతులతో ఆమె శరీరమంతా రాచి ఊపిరితో ఆమె పెదవుల మీద ఊదాడు. అతని ప్రవర్తనకి నిజంగా పిచ్చెక్కినట్టు చూడసాగింది చంద్ర. పొంగే లావాలా ప్రకోపించిన చంద్ర క్షణాల్లో హిమగిరి సొగసులో నుంచి జారిన మంచు బిందువులా రూపాంతరం చెందింది. ఆమెలో ఇప్పుడు ఎలాంటి ఆవేశము లేదు. అన్నీ ఒక్కసారిగా మాయమయ్యి ఒక కొత్త ఆలోచన మొలకెత్తింది. అది జ్వలించే తన శరీరాన్ని అతను అందించే తీయని అనుభవానికి గురిచేయాలి. మగత నిద్రలోలా కళ్ళు మూసుకుంది. నీ కండిషన్ని నార్మల్కి తీసుకొచ్చేసినట్టున్నాను కదూ. షాక్ అయి కళ్ళు విప్పింది. కోపంలో నీకేం చెప్పినా ఎక్కదని నీ వీక్నెస్ ముందే తెలియటంతో ఇలా చేశాను. తెల్లబోయి అతన్ని చూస్తుంది. నిజమే, ఇప్పుడు తనలో ఎలాంటి ఆవేశము, ఉక్రోషము లేదు. నా మీద ఇన్ని ఆశలు పెంచుకున్నావని నాకిన్నాళ్ళు తెలీదు చంద్ర. అందుకే నేను ఇప్పుడు చెప్పేది శ్రద్ధగా విను. ఒక భార్య ఉండగా మరో స్త్రీని పెళ్లి చేసుకోవటం నా దృష్టిలో తప్పు కాదు, నేరం అంతకన్నా కాదు. కానీ ఎన్నో జన్మలుగా నా కోసం ఎదురు చూస్తున్న భార్య నాకుండగా కేవలం పెరుగుతున్న నా హోదా, ఆదాయం, అంతస్తు కోసమే ప్రలోభపడే నిన్ను పెళ్లి చేసుకోవటం గోవును చంపినంత నేరం, పాపం. మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతున్న ప్రకాశాన్ని అవాక్కై చూసి అనంతరం స్పృహ తప్పి పడిపోయింది చంద్ర. రాత్రి 12 అయింది. ప్రకాశం ఇంకా ఇంటికి రాలేదు. వండిన పదార్థాల మీద మూతలు పెట్టి వచ్చి గడప దగ్గర కూర్చొని అతని రాక కోసం చూస్తుంది రాధ.
ప్రకాశంకి 1000 రాజకార్యాలు, నువ్వు కానిచ్చేయమ్మా అని మాణిక్యమ్మ గారి మొగుడు అప్పుడప్పుడు అతనొచ్చేసరికి 2 దాటుతుంది అని హరినారాయణ చెప్పినా వినలేదు. భవనంలో దీపాలన్నీ ఆరిపోయాయి. సమయం రాత్రి 1 దాటింది. జివ్వమనిపించే చలిగాలి ఆమె లేత శరీరాన్ని తాకుతూ ఉంటే చీర చెంగు తలనిండా కప్పుకొని వణుకుతూ గడప మీద ముడుచుకు కూర్చొని దృష్టిని గేటు వైపే ఉంచి తెరచిన కనురెప్పలు ముయ్యటం మానివేస్తూ చూస్తుంది. ఆకాశంలో గొల్లకావిడ, పిల్లల కోడి మరో దిక్కుకు ఒదిగిపోయినా, మలిజాము అప్పుడే దాటిపోయినా ఆమెలో కదలిక లేదు, అలసట లేదు, నిరీక్షణ భారానికి సంబంధించిన విరక్తి లేదు. అసలే కాంతులేని ఆమె విశాల నేత్రాలు ఆ రాత్రివేళ మరింత అందంగా మారాయి. కోరిక వెన్నెలలో కలిసి నిన్ను కప్పుకోవటానికి జాగరణ చేస్తుంది. ఆశ గాలిలో కలిసి ప్రకృతంతా ప్రసరిస్తుంది. స్పర్శ పువ్వులో కలిసి నీకోసం సిద్ధంగా ఉంది. రా, వచ్చేయ్, ఇంకా ఎన్ని యుగాలు ఈ నిరీక్షణ? అతను తనకి రాసిన వాక్యాలు దృశ్యాలుగా ఊహించుకుంటూ కళ్ళు మూసుకున్న ఆమెకు మాగన్ను నిద్రపట్టింది. దీపాలన్నీ ఆర్పి చీకటిలో కూర్చొని ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న చంద్ర పక్కనే కూర్చున్న కృపామణి లేచి రాధకి దగ్గరగా వచ్చి చప్పుడు చేయకుండా ఆమె పక్క నుంచే వంటగదిలోనికి వెళ్ళి చేతిలో ఉన్న కాగితాల పొట్లం విప్పి అందులో ఉన్న పొడిలాంటి పదార్థాన్ని వండిన గిన్నెలన్నింటిలోనూ జల్లి బయటకు వచ్చేశారు. 2 దాటాక గేటు దగ్గర చప్పుడవటంతో ఉలిక్కిపడి లేచి పరుగున ఎదురెళ్లిన రాధకేసి ఆశ్చర్యంగా చూసి, నా కోసం కాచు కూర్చున్నావా అని గొనిగి భుజం మీద చెయ్యేసి పైకి నడిపించుకొని వెళ్ళాడు ప్రకాశం. జరగబోయే దృశ్యాన్ని ఊహించుకుంటూ చంద్రను లేపింది కృపామణి. ప్రకాశం ఇంతసేపు భోజనం చేయకుండా ఎప్పుడూ ఉండడు. చంద్రకు తెలుసు. 12 దాటాక ఇంటికి వచ్చిన ప్రకాశాన్ని భోంచెయ్యవు అని ఎప్పుడు అడిగినా కొత్తగా అడుగుతావేం, నేనెప్పుడో చేసేశాను అనేవాడు. పాపం, అతని సంగతి పూర్తిగా తెలియని రాధ ఎదురు చూస్తూ కూర్చుంది. ప్రకాశం వచ్చాక భోజనం చేయబోయేది ఒక్క రాధ మాత్రమే. నర్సు కృపామణి తను పనిచేసే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తెచ్చిన విషం రాధ ప్రాణాలు తీస్తుంది. తెల్లవారితే రాధ ఈ లోకంలో ఉండదు. భార్య పోయి ఏకాకిగా మిగిలిన యువకుడైన ప్రకాశానికి ఈరోజు కాకపోతే రేపైనా మరో భార్య అవసరం కలిగి తీరుతుంది. ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చిన చంద్ర ఇక జరగబోయే దృశ్యం కోసం ఊపిరి బిగపట్టి చూడసాగింది. మన ఊళ్ళో ఉన్నప్పుడు నువ్వెన్ని గంటలకి భోజనం చేసేదానివి రాధా? లోపల ప్రకాశం అడుగుతున్నాడు. దీపాలు పెట్టిన కాసేపటికి రాధ జవాబు. మరి ఇవాళెందుకు ఆలస్యం చేశావు? మీరొస్తారని. నేనొచ్చేదాకా ఆగకు రాధా. బయటకు వెళ్తే స్నేహితులు వదలరు నన్ను. ఏ బార్కో లాక్కుపోయి అక్కడి నుంచి ఏ హోటల్కో ఈడ్చుకుపోతారు. రేపటి నుంచి నువ్వు చేసేయి. మీరు రాత్రుళ్ళు నేను బయట చేసొస్తుంటాను. ఇవాళ కూడా చేసే వచ్చాను. చెయ్యి వాసన చూడు. తన అంచనా నిజమైనందుకు ఎగిరి గంతేసింది బయట నుంచి వింటున్న చంద్ర. పస్తైనా ఉంటాను కానీ మీరు లేకుండా చేయనండి. అలా మంకుపట్టు పట్టకూడదు. నేను చెప్పిన మాట నువ్వు వినాలి. ఈ విషయంలో మాత్రం విననండి. ఈ విషయంలోనే వినాలి. పద, నేను తినిపిస్తాను. వద్దండి, మా అమ్మవి కదూ. పదమంటుంటే ఇక జరగబోయేదేమిటో తెలిసిపోతుంది. చంద్రలో ఉత్సాహం 2 రెట్లయ్యి పీల్చిన ఊపిరి కూడా విడవటం మర్చిపోయి చూస్తుంది. ప్రకాశం రాధని అన్నం కంచం దగ్గరికి తీసుకుని వెళ్ళి పీట వేసి కూర్చోబెట్టి అన్నం కృపామణి విషం కలిపిన కూరలు వడ్డిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.